ఇటువంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ నొక్కండి. ఒకనాటి ఉదయం బాబా తోట నుంచి తిరిగి వస్తున్నారు. దారిలో మేకల మంద బాబాకు ఎదురుపడినది. వాటిలో 2 మేకలపై బాబా దృష్టి పడింది. బాబా వాటిని సమీపించి ప్రేమతో తాకి లాలించెను. ఆ మేకల యజమాని దగ్గరకు వెళ్లి 32 రూపాయలు ఇచ్చి ఆ మేకలను కొన్నారు. బాబా ఇలా చేయటం ఆయన భక్తులకు ఆశ్చర్యం కలిగించింది. బాబా మేకల బేరము చేయుటలో మోసపోయారని వారి అభిప్రాయం. ఎందుకంటే ఒక్క మేకకు 2 లేదా 3 రూపాయలు మాత్రమే. 2 మేకలు కలిపి 8 రూపాయల కంటే ఎక్కువ పైకం చాలు, అలాంటిది 32 రూపాయలు చాలా హెచ్చు పైకమని వారి భావన. ఆ విషయమే వారు బాబాకు వివరించారు. కాని బాబా ఊరకనే ఉండెను. శ్యామా, తాత్యా బాబాను సమాధానము చెప్పమని వేడుకున్నారు. బాబా అందుకు, నాకు ఇల్లుగాని కుటుంబముగాని లేదు, కావున నేను ధనము నిలువ చేయరాదు అనిరి. ఆ తర్వాత బాబా తన ఖర్చుతోనే 4 సేర్ల శనగపప్పును కొని మేకలకు పెట్టమని చెప్పిరి. పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చివేసేను. అప్పుడు ఆ మేకల పూర్వ వృత్తాంతము ఈ విధము చెప్పిరి. శ్యామా, తాత్యా, మీరీ బేరములో నేను మోసపోయితిని అని అనుకుంటున్నారు. అది యథార్థము కాదు. వాని కథ చెబుతా, వినుడు. గత జన్మలో వారు మానవులు. వారి అదృష్టము చేత నా మిత్రులుగా ఉండెడివారు. వారిద్దరూ ఒకే తల్లి బిడ్డలు. వారికి ఒకరిపై మరొకరికి ప్రేమ ఉండెను. రాను రాను వారిరువురూ బద్ధ శత్రువులుగా మారారు. పెద్దవాడు సోమరి, చిన్నవాడు చురుకైనవాడు. అతను చాలా ధనం సంపాదించాడు. అది చూసి అసూయ చెందిన పెద్దవాడు చిన్నవాడిని చంపి ధనం సొంతం చేసుకోజూసెను. సోదరులమని మరిచి ఇద్దరూ కలహించుకున్నారు. అన్న తమ్ముని చంపుటకు అనేక పన్నాగాలు పన్నెను. అవన్నీ నిష్ప్రయోజనములయ్యెను. వారిలో శత్రుత్వము మరింత పెరిగెను. ఒకరోజు అన్న తన తమ్ముని బడితెతో కొట్టెను. తమ్ముడు అన్నను గొడ్డలితో నరికెను. ఇద్దరూ అక్కడిక్కడే చచ్చిపడిరి. వారి కర్మ ఫలం చేత ఇద్దరూ మేకలుగా పుట్టిరి. వారు నా పక్కనుంచి పోతుండగా వారి ఆనవాలు గుర్తించితిని. పూర్వవృత్తాంతము జ్ఞప్తికి వచ్చి వారిపై కనికరించి వారికి తిండిపెట్టి కొంత విశ్రాంతినిచ్చి ఓదార్చాలనుకుంటిని. అందుకే అంత ద్రవ్యం వ్యయపరిచితిని. అందువలన మీరు నన్ను దూషించుచున్నారు. నా బేరం మీకు నచ్చనందువలన నేను వానిని యజమాని వద్దకు తిరిగి పంపితిని. బాబాకు మేకల పైన కూడా అంతటి దయ.